హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు సూజీ బొంబాయి రవ్వని, అదేవిధంగా ఒక కప్పు వరకి జొన్న పిండిని, అలాగే ఒక కప్పు వరకి పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని మంచిగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం జొన్న పిండి ఎంతైతే తీసుకుంటామో అదే క్వాంటిటీలో సేమ్ క్వాంటిటీలో పెరుగును కూడా తీసుకోవాలి. సో ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ని కొంచెం థిక్‌గా ఉండే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ దోసలు అనేవి చాలా హెల్తీగా, చాలా టేస్టీగా ఉంటాయి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది సూపర్ ఫుడ్ అని చెప్తాను. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి. వాటర్ ఏమైనా తక్కువ అనిపిస్తే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. సో ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి బ్యాటర్ని. సో దోశ బ్యాటర్ అనేది ఈ విధంగా స్మూత్గా మంచిగా బ్లెండ్ అవ్వాలి. అప్పుడే దోశలు అనేవి చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లఫీగా వస్తాయి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. సో నెక్స్ట్ దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి మనం దీంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. సో ఇక నేను ఒక ఆనియన్ని, అలాగే ఒక టమాటోని, 2 పచ్చిమిరపకాయలని, అలాగే ఒక మీడియం సైజు క్యారెట్ని ఈ విధంగా తురుముకొని అన్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని, చాలా తక్కువ ఆయిల్ని వేసుకుంటున్నాను. అందులోకి పావు చెంచా ఆవాలని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న వెజ్జీస్ ఉన్నాయి కదా, సో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. సన్నగా తురుముకొని యాడ్ చేసుకోండి. సో పిల్లలు తిన్నా కూడా కారం అవ్వకుండా ఉంటుంది. అలాగే ఆనియన్ని, టమాటోని, క్యారెట్ని ఇలా తురుముకొని యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు సన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఎక్కువ వేగాల్సిన పని లేదు. జస్ట్ ఒక 20-30% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇందులోకి రుచికి సరిపడినట్టుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి వీటిని ఎక్కువగా రోస్ట్ చేసుకోవట్లేదు. సో నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని అంతటినీ కూడా మనం దోశ బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, అలాగే పావు చెంచా వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకుంటున్నాను. బేకింగ్ సోడా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకోవచ్చు. వేసుకుంటే కొంచెం ఫ్లఫీగా బన్ అనేది మంచిగా వస్తుంది. సో వీటన్నిటిని మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం తిక్కుగా ఉండే విధంగానే చూసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినట్టు ఒక పావు చెంచా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక డీప్ కడాయి ఇలా పెట్టేసుకొని దీంట్లోకి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. సో డీప్ కడాయి లేదంటే మీరు గుంట పొంగనాలు ఉంటుంది కదా, సో దాంట్లోకైనా ఆయిల్ గ్రీస్ చేసి వేసేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ డీప్ కడాయిలో ఆయిల్ గ్రీస్ చేసుకొని ఒక 2 చెంచాల వరకు నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకోవాలి. సో లోపల పిండి అంతా మంచిగా కుక్ కావాలి కాబట్టి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మూత తీసి ఈ బన్ని ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. సో చూడండి, చాలా మంచిగా వేగిపోయింది మన దోశ అనేది. సో దీనిపైన మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకుందాం. సో తర్వాత 2 నిమిషాల తర్వాత బన్ని తీసి వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. సో ఇదే ప్రాసెస్లో మిగతా దోశలన్నిటిని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లోనే మనం జొన్న పిండితో చేస్తున్నాం కదా, ఇదే ప్రాసెస్లో రాగి పిండితో, సద్ద పిండితో, అలాగే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. సో నేను ఒక టైప్ ఆఫ్ వెరైటీని చూపిస్తున్నాను. సో మీకు నచ్చినట్టుగా, మీకు ఇష్టమైనట్టుగా మీరు చేసుకోవచ్చు. మనం ఈ బన్ దోశలోకి చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ని యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ. ఈ బన్ దోశలు అనేవి చాలా టేస్టీగా, చాలా స్పంజీగా, తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. అంత బాగున్నాయి, నిజంగా చెప్తున్నాను. సో 1కి 2 లాగిచ్చేస్తారు ఖచ్చితంగా. సో పిల్లలకైతే చాలా చాలా హెల్దీ.
సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే రక్షిత సోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.